డాడ్ రే అన్నయ్య ఆగు. ఏమైంది డాడ్? స్టాప్ ఇట్! ఏం చేశారు నువ్వు అసలు? నువ్వు చేసిన పనికి నిన్ను నిలువునా ఎక్కడ పాటేయాలి? అసలు నేనేం చేశాను డాడ్? కోర్టు మళ్ళీ వీణా నువ్వే రాత్రంతా మత్తులో వీణని బలవంతం చేసి మృగంలా ప్రవర్తించి ఇప్పుడేం చేశాను అని అడుగుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? నేనా? నేను వీణానేం చేయలేదు. చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మాట్లాడు కృషి. అరే నేనేం చేయలేదు వదినా. ఏం చేయలేదా? ఏం చేయలేదు కదా, మరి ఇదేంటి? ఇప్పుడు చెప్పు, ఎవరా కుక్క? ఎవరక్కడ మృగంలా ప్రవర్తించింది? నాకు అసలు ఏం జరిగిందో గుర్తులేదు వదినా. నేను మత్తులో ఉన్నాను. నేను ఖచ్చితంగా అలా చేసి ఉన్నాను. ఆపు రిషి, ఇంత చూసాక కూడా అబద్ధాలు చెప్తున్నావా? ఎవరు ఇక్కడ నిజాల గురించి అబద్ధాల గురించి పోరాడక్కర్లేదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, వాళ్ళే నాకు న్యాయం చెప్తారు. వీణా, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల నీకు న్యాయం జరగదు. నీకు రిషికి పెళ్లి చేస్తేనే న్యాయం జరుగుతుంది. అలా చచ్చినా జరగదు. వీణ నాది. ఇప్పుడు జరిగిన ఒక తప్పు వల్ల నా వీణను నేను వదులుకోను. నేనే న్యాయం చెప్పాల్సి వస్తే వేద చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. పార్వతి, నీది కూడా నా సమాధానం అయితే, నేను చెప్పింది నీకు న్యాయం అనిపిస్తే నువ్వు మౌనంగా ఉండొచ్చు, లేకపోతే మాట్లాడొచ్చు. అమ్మా, ఏం మాట్లాడవేంటమ్మా? నువ్వేం మాట్లాడకపోతే వీణ నాకు జీవితాంతం దూరం అయిపోతుందమ్మా. మాట్లాడమ్మా. అమ్మా, నిన్నే. వీణ, కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే.
పోయింది, నా పరువు మొత్తం పోయింది. ఇప్పటి వరకు నాకు తగ్గ వారసుడు అనుకున్నాను, తీశాడు. నా పరువు మొత్తం తీశాడు. హాయ్ లోకి, ఏంటి బాగా చిల్లవుతున్నట్టున్నావు? ఏమైందిరా నీకు అలా ఉన్నావు? పోయిందిరా. ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న నా పరువు మొత్తం గంగలో కలిసిపోయింది ఈ చెత్త నా కొడుకు వల్ల. ఏమైందిరా? ఆ రిషిగాడు పురాణాల నుంచి ఒక ఆడదాని వల్లే రాజ్యాలు కూలిపోతున్నాయి, శవాలైపోతున్నారని తెలిసిన ఏ నా కొడుకు మారడు. మన మగజాతి మారదరా, మారదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే కారణం, ఆడది. అలాంటిది నా జీవితంలో ఒక్కరు కాదు, ఇద్దరు. ఇప్పుడు ఈ రిషిగాడి వల్ల వేరొకతే. రే లోకి, నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండడమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నువ్వు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా లోకనాథ్ పరువు బ్రేకింగ్ న్యూస్ రూపంలో మురిక్కాలువలో కొట్టుకుపోతుంది. నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ స్టేషన్కు వెళ్ళకూడదు. ఏం చేసినా ఇంటి పెద్దగా ఆలోచించి చేయి. చూడు లోకి, లేదంటే నీ పరువంతా నాశనం అయిపోతుందిరా. నో నో, అలా జరగకూడదు, అలా అస్సలు జరగకూడదు. లోక్నాథ్ పరువుకి ఇంచి ప్రాబ్లం వచ్చినా సరే ఒక్కొక్కడికి సమాధులు కట్టి ఫెన్సింగ్ వేసేస్తాను. రిషి, నాకు ఆ వేణం చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. అలాంటిది నువ్వు రేపటి నుంచి దాన్ని నా కోడలుగా చూడాలంటే అంతకంటే నరకం నాకు ఇంకేముంటుందిరా? రే లోకి, కంట్రోల్ తప్పకు. ఇది నీకు టఫ్ టైం. బ్యాలెన్స్డ్గా ఉండు. ఏం చేసినా నువ్వు ఆలోచించి చేయి. ఇంతవరకు అదే చేశాను. నాలోని రాక్షసుని దాచేసి బయటికి రానివ్వకుండా నొక్కి నొక్కి ఆపాను. ఇంకా లాభం లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని డూ ఆర్ డైగా మారుస్తాను. ప్రతి సిచ్యువేషన్ నాకు టైం ఇచ్చేది, కానీ ఇప్పుడు సిచ్యువేషన్కే నేను టైం ఇస్తున్నాను. రెండు అవకాశాలు. ఒకటి వీణని డబ్బుతో కొంటా, అవ్వలేదంటే అదే డబ్బు వాడి దాన్ని పూర్తి చేద్దాం. లోక్నాథ్, రే, ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోరా. రేయ్, ఇక్కడ వరకు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని అవమానాలు భరించానో నాకు తెలుసు. ఆఖరికి కట్టుకున్నది కూడా నన్ను బెదిరించింది, అయినా నిలబడ్డాను. ఇప్పుడు ఈ నా కొడుకు చేసిన చెత్త పని వల్ల నా పరువు పోగొట్టుకోను, మాటలు పడలేను. అయితే సెటిల్మెంట్, లేకపోతే లైఫే తీసేస్తాను. ఇది ఫిక్స్.